హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూమి తెలుగు ప్రాపర్టీస్. ఓపెన్ ప్లాట్స్ కానీ, విల్లాస్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొనాలనుకుంటున్నారా? అయితే మా యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈరోజు మీకోసం ఒక 4 BHK ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉంది. టోటల్ స్క్వేర్ యార్డ్స్ వచ్చి 147 స్క్వేర్ యార్డ్స్ అండి. దీనికి 25 ఫీట్ రోడ్ అటాచ్ అయి ఉందండి. బయట మనం చూసుకున్నట్టయితే ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా మనకి ఇచ్చారు. దీనికి ఫ్లవర్ డిజైన్ కానీ, గ్లాస్ ఫిట్టింగ్స్ కానీ అంతా సూపర్గా డిజైన్ అయితే వచ్చిందండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాము. ఇప్పుడు బయట చూసాం కదా, ఎక్స్టీరియర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు మనం ఇంటీరియర్ చూద్దాము. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. పార్కింగ్ ఏరియాలో విశాలంగా ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఎంట్రన్స్లోనే మనకి మోటార్ ఫిట్టింగ్ అయితే ఇచ్చారు. ఆ పక్కనే సంప్ కూడా ఇచ్చారండి. సీలింగ్ వర్క్ అయితే చాలా సింపుల్గా డిజైన్తో మనకి ఇచ్చారండి. లైటింగ్స్ కూడా దానికి ఫిట్ చేసి ఇచ్చారు. దీనికి టైల్స్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి. మార్బుల్ ఫినిషింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కింద గ్రౌండ్కి. ఇంకా మనం అట్లాగే చూసుకున్నట్టయితే స్టెప్స్కి కూడా మార్బుల్ ఫినిషింగ్ అనేది వచ్చిందండి. ఈ టైల్స్ ఫినిషింగ్ కూడా మనకి లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా తీసుకొచ్చింది. ఇప్పుడు ఎంట్రన్స్ అయితే డోర్ వచ్చేసి టేక్ వుడ్తో ప్రొవైడ్ చేశారండి. డోర్ కూడా చాలా స్ట్రాంగ్ డోర్ ఇచ్చారు. పక్కనే మనకి గ్లాస్ ఫిట్టింగ్స్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి హాల్ ఏరియా అండి. హాల్ ఏరియా చూసుకున్నట్టయితే చాలా విశాలంగా ఉంది. మనకి పైన సీలింగ్ వర్క్ అయితే చాలా సింపుల్ డిజైన్తో ఇచ్చారు. వైట్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇది ఎల్లో కలర్ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. మనకి ఎల్లో వైట్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి. టీవీ పెట్టుకోవడానికి స్పేసింగ్ సపరేట్గా ఇచ్చారు. దాని చుట్టూ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. వైట్ మార్బుల్తో ఫినిషింగ్ అనేది వచ్చిందండి. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. మార్బుల్ వర్క్తో కింద చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా ప్లాట్ఫామ్ వచ్చి మార్బుల్ ఫినిషింగ్ వచ్చిందండి. షెల్ఫ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. కార్డ్బోర్డ్ వర్క్ ఇంకా అవ్వలేదండి. కార్డ్బోర్డ్ వర్క్ మనం చేసుకోవాలి, మనకి ఇష్టమైనట్టు చేసుకోవచ్చు తర్వాత. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. వాష్ ఏరియాకి కూడా టైల్స్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసింగ్ అనేది అయితే మనకి ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి వన్ ఆఫ్ ది బెడ్రూమ్ ఏరియా అండి. బెడ్రూమ్ ఏరియా గ్రీన్ కలర్ కాంబినేషన్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారండి. షెల్ఫ్ వర్క్ కానీ, టైల్స్ వర్క్ కానీ, సీలింగ్ వర్క్ కానీ అయిపోయి ఉందండి. సీలింగ్ వర్క్ చూసుకున్నట్టయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది వైట్ కలర్ కాంబినేషన్తో. ఇంకా అట్లాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. దానికి కూడా టైల్స్ వర్క్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్లో కూడా మనకి టైల్స్ ఫినిషింగ్ అనేది ఫినిష్ అయిపోయి ఉంది. పైన మనకి సపరేట్ స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేశారు, లగేజ్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా లగేజ్. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి. బెడ్రూమ్లో కూడా మనకి పింక్ ఫినిషింగ్ వచ్చింది. పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. టైల్స్ వర్క్, మార్బుల్ వర్క్, సీలింగ్ వర్క్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు ఇక్కడ సైడ్ మెట్లు పక్కనే మనకి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. అది కూడా బ్యూటిఫుల్గా ఉంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా అండి. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి టైల్స్ వర్క్ కానీ, సీలింగ్ వర్క్ కానీ, కింద మనకి టైల్స్ వర్క్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఇచ్చారు. ఎంట్రన్స్ చూసుకున్నట్టయితే టేక్ డోర్తో ప్రొవైడ్ చేశారండి. ఎంట్రన్స్ చాలా వండర్ఫుల్గా ఉంది. ఇది ఎంట్రన్స్ ఏరియా అండి. ఎంట్రన్స్లో టైల్స్ చూసారా, బ్యూటిఫుల్ డిజైన్ అనేది వచ్చింది. లైట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు పైన సీలింగ్కి. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది వచ్చేసి హాల్ ఏరియా. హాల్ ఏరియాలో వైట్ మార్బుల్తో మనకి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. పైన సీలింగ్ వర్క్ కూడా చాలా సింపుల్ డిజైన్తో ఇచ్చారు. ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు, కలరింగ్ అనేది. ఇంకా మనకు అట్లాగే చూసుకున్నట్టయితే ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. చాలా అంటే చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఎయిర్ ఇంట్లో కానీ అంతా బాగుంటుంది ఈ హౌస్కి. ఇది చూసుకున్నట్టయితే మనం పైన సీలింగ్ వర్క్ చెప్పాను కదా, సింపుల్ డిజైన్తో ఇచ్చారని చెప్పి. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. పూజా రూమ్లో కూడా టైల్స్ ఫినిషింగ్ అయిపోయింది. ఇది కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియాలో మార్బుల్ వర్క్ కానీ, టైల్స్ వర్క్ కానీ, షెల్ఫ్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది. ఇప్పుడు మనం అట్లాగే బయట వాష్ ఏరియా చూద్దాం. వాష్ ఏరియా కూడా టైల్స్ ఫినిషింగ్తో ఇచ్చారు. వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా అండి. దీనికి గ్రీన్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్తో పెయింటింగ్ అయితే చేసి ఇచ్చారు. దీనికి వైట్ కలర్ మార్బుల్ కానీ, సీలింగ్ వర్క్ కానీ, టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది. వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, దానికి కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ కూడా టైల్స్ ఫినిషింగ్తో ఫినిష్ చేసి ఇచ్చారు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఏరియా. దీనికి పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిందండి. దీనికి షెల్ఫ్ వర్క్ కానీ, టైల్స్ వర్క్ కానీ ఫినిష్ అయిపోయి ఉంది. ఈ హౌస్ వచ్చి ప్రైమ్ లొకేషన్లో ఉండటం వల్ల స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ అన్ని దగ్గరలో ఉన్నాయండి. 147 స్క్వేర్ యార్డ్స్లో చాలా వండర్ఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారండి బిల్డింగ్.
ఏరియా లొకేషన్ వచ్చి ఓవర్సీస్ గార్డెన్, వంపుగూడ, కాప్రా. ప్రైజింగ్ వచ్చి 1.50 crores చెప్తున్నారండి. నెగోషియేషన్ కూడా ఉంటుంది.